కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో కొబ్బరి బియ్యంతో సెట్ దోశలు వేయబోతున్నానండి. దీనికి కాంబినేషన్గా వేరుశెనగ గుళ్ళు పుట్నాల పప్పుతో హోటల్ స్టైల్ చట్నీ కూడా చేయబోతున్నాను. ఈ చట్నీకి ఈ దోశలు కాంబినేషన్ బాగుంటుందండి. 2 తినేవారు 4 తింటారు, అంత టేస్ట్గా ఉంటాయండి. ఎంతో రుచిగా ఉండే ఈ దోశలను ఏ విధంగా చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. కొబ్బరి దోశలు చేయడానికి ఈ కొబ్బరికాయలు ఆఫ్ తీసుకుంటున్నానండి. ఒక చెక్క సరిపోద్ది. ఒక చెక్క కొబ్బరి చెక్క. రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. మీరైతే రేషన్ రైస్ లేకపోతే రెగ్యులర్గా వాడే రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి 1.5 కప్పు రేషన్ రైస్ తీసుకుంటున్నాను. ఇందులోకి చాయ్ మినపగుళ్ళు 1/3 కప్పు వేస్తున్నానండి. పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ. ఇలా గుప్పులతో చూస్తే 2 గుప్పులు వస్తాయి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, పావు కప్పు అటుకులు వేస్తున్నాను. అటుకులు ముందైనా వేయచ్చండి, లేదా రుబ్బే ముందు ఒక అరగంట ముందైనా వేయచ్చు. నేనైతే ముందు వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి వాటర్ తీసేయాలి. ఈ దోశలు కమ్మగా ఉంటాయండి, కొంచెం పుల్లపుల్లగా ఉంటాయి. స్పాంజిలా మెత్తగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయండి. 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి వాటర్ తీసేసి ఇందులో మంచినీళ్ళు వేసుకుని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నాలుగు గంటల సేపు నానిన తర్వాత గుళ్ళు రైస్ ఈ విధంగా నానేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి దోశల కోసం. ఇందులోకి ఒక చెక్క బ్లాక్ పార్ట్ అంతా తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేశానండి. బ్లాక్ పార్ట్ ఉంటే దోశల్లోకి బాగుండదు. ఒక చెక్కనే కట్ చేశాను ముక్కల కింద. ఇప్పుడు నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను ఈ దోశల పిండి రుబ్బడానికి. 2 సార్లు వేస్తానండి. హాఫ్ ముందు హాఫ్ వేస్తున్నాను. కొబ్బరి చెక్క కూడా వేయడం వల్ల దోశలు టేస్టీగా ఉంటాయండి. ఇందులో కూడా కొబ్బరి ముక్కలు హాఫ్ వేస్తున్నాను. ఈ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి దోశలకి. ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఈ పిండిని ఒక స్టీల్ గిన్నెలో తీసుకుంటున్నాను. మిగిలిన పప్పుని కొబ్బరి ముక్కలను కూడా అదేవిధంగా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇదిగోండి మిగిలింది కూడా రుబ్బేశాను. ఈ పిండి అంతా కూడా స్టీల్ గిన్నెలో తీసుకుంటున్నాను. మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏ పిండి రుబ్బినా మిక్సీ జార్లోని కొద్దిగా వాటర్ వేసుకుని జస్ట్ 2 పల్స్ ఇవ్వాలండి. మళ్ళీ మనం మిక్సీ జార్ యూజ్ చేసినప్పుడు మనకి క్లీన్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల. వాటర్ వేసి మిక్సీ పట్టానండి. కొంచెం స్టక్ అవ్వకుండా ఉంటుంది మళ్ళీ ఉపయోగించినప్పుడు జార్ని. ఈ గిన్నె సరిపోదండి, నైట్ అంతా పులియ పెట్టాలి. పిండిని పైకి పొంగుతుంది, అందుకని వేరే గిన్నెలోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వేరే గిన్నెలోకి వేసుకుని వాటర్ కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకుని వాటర్ కూడా స్టీల్ గిన్నెలో వేసేస్తున్నాను. ముందే వాటర్ ఎక్కువ వేయకూడదండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా బయట వదిలేయాలి. ముందే వాటర్ వేసేస్తే మనకి పిండి పలచన అయిపోద్ది. మర్నాడు చూసుకుని దాన్ని బట్టి వాటర్ కలుపుకోవాలి. ఇదిగోండి నైట్ అంతా కూడా అలా వదిలేసాను. పిండి చూడండి ఎంత బాగా పులిసిందో. హాఫ్ ఉన్నది పై వరకు పొంగింది. ఇందులోకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నైట్ అంతా ఈ పిండిని పులియబెట్టాం కాబట్టి. కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎక్కువ కాదు. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి బాగా కలుపుకుని దోశల్లో వేసుకోవడమే. ఈ దోశల్లోకి నేను వేరుశెనగ గుళ్ళు పుట్నాల పప్పుతోటి
చట్నీ చేయబోతున్నానండి. పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి వేరుశనగలు 1/2 కప్ తీసుకున్నాను. ఈ గుళ్ళని లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించి ఇందులోకి ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి బలంగా వేయకూడదండి, ఇవి కట్ చేసి వేయాలి. పచ్చిమిర్చి బలంగా వేసేస్తే అవి పేలుతాయి. ఇలా కట్ చేసి వేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై చేయాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చింతపండు చిన్న నిమ్మ సైజు అంత చింతపండు నానబెడుతున్నానండి వాటర్ వేసి. గుళ్ళు వేగిపోయాయండి. చూడండి ఎంత బాగా వేగాయో. చూడండి ఇలా మనం చేత్తో టచ్ చేసి అంటే పొపర్ వచ్చేస్తుంది కదా, వేగినట్టే. చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసి పచ్చడి చేయడమే. ఇందులోకి 8 వెల్లుల్లి రేకలు వేసాను. పుట్నాల పప్పు 1/2 కప్పు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని చట్నీ చేసుకోవాలి. ఇది హోటల్ స్టైల్ చట్నీ అండి. ఈ దోశలోకి అయితే ఈ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసి పచ్చడి చేసుకోవాలి. ముందు పొడిలా చేశాను ఈ విధంగా. ఇదిగోండి పొడి అయింది కదా. ఒకసారి స్పూన్ పెట్టి కలుపుకుని ఇందులోకి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. చింతపండు గుజ్జు ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చింది, ఇది కూడా వేసేస్తున్నాను. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా చట్నీ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీలోకి పోపు పెడుతున్నాను. అదే పాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు, చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా వేగాలి. ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేయించుకుని పోపులు వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి చట్నీ తీసుకున్నాం కదా, ఈ పోపులన్నీ కూడా ఈ బౌల్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుని వాటర్ ఏమైనా తక్కువైతే వాటర్ కూడా వేసి కలుపుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దోశలు వేస్తున్నాను. నాన్ స్టిక్ పాన్ పెడుతున్నాను. పాన్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అవుతేనే మనకి దోశలు వేసినప్పుడు హోల్స్ పడతాయి. 2 గరిటెలు పిండి వేసి అలా వదిలేయకూడదు. బాగా పలుచగా కూడా మనం స్ప్రెడ్ చేయకూడదు. ఒకసారి ఇలాగా గరిటెతో ఒక్కసారి రౌండ్గా అనేసి వదిలేయడమే. పాన్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి. హోల్స్ చూడండి ఏ విధంగా పడుతున్నాయో. హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలి దోశని. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తానండి, లైట్గా వేస్తాను. ఆయిల్ వేస్తే టేస్ట్గా ఉంటుందని హై ఫ్లేమ్లో వేగనిచ్చాను. కొద్దిగా ఒక 4-5 డ్రాప్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత లిడ్ పెడుతున్నానండి. ఈ ఆవిరికి పైన కూడా ఉడికిపోద్ది దోశ. లిడ్ పెట్టిన తర్వాత నిమిషం కంటే కొంచెం తక్కువ, ఒక 50 సెకండ్స్ ఉంచితే చాలు. చూడండి ఎంత బాగా వేగిందో దోశ. పైన కూడా ఆవిరికి ఉడికిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను నేను. అదేవిధంగా ఇంకో దోశ కూడా వేస్తున్నాను. మరలా హీట్ అవ్వాలండి పాను. బాగా హీట్ అయిన తర్వాత 2 గరిటెలు పిండి వేసి ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసి చుట్టూ హై ఫ్లేమ్లో కాసేపు వేగనిచ్చి కొద్దిగా ఆయిల్ వేసి చుట్టూ ఆయిల్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ లేకుండా బాగుంటాయి ఈ సెట్ దోశలు. హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఒక 4 డ్రాప్స్ ఆయిల్ వేస్తే చాలు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టాలి. ఈ లిడ్ పెట్టడం వల్ల పైన కూడా ఆవిరికి ఉడికిపోద్దండి దోశ. చూడండి ఈ దోశ కూడా వేగిపోయింది. ఇది కూడా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన దోశలను కూడా వేస్తున్నాను. ఇందులోకి అయితే ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఈ గుళ్ళు పుట్నాల పప్పుతో చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ దోశలు వేసి చట్నీని కూడా చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి దోశని కట్ చేస్తున్నాను. ఎంత మెత్తగా ఉందో, స్పాంజీలా దూదిగా ఎంత మెత్తగా ఉందో చూడండి. ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది.
మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.